హలో అండి అందరికీ. చాలా రోజులు అయిపోయింది కదా ఇలా కార్లో కూర్చొని మనం ముచ్చట్లు వేసుకోక. ఎందుకంటే వింటర్ వచ్చేసింది, నేను ఇంకా బయటికి రాలేకపోతున్నాను, చాలా కష్టమవుతుంది అనమాట ఆ చలికి. అలాగే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది అంటే ఈ ఎండకి వేడికి కూడా తట్టుకోలేకపోతున్నాము. కారు కూడా బాగా హీట్గా ఉంటుంది కదా, సో కొంచెం కష్టంగానే ఉంది. బట్ ఓకే, ఇంకా వీడియోస్ మళ్ళీ చేయలేకపోతామేమో, ఈ సమ్మర్ టైంలోనే బెటర్ అని చెప్పేసి నేనైతే మళ్ళీ కార్లోకి వచ్చాను. మంచి టాపిక్స్తో మంచి వీడియోస్ తీద్దాము అని చెప్పేసి ఈ రోజు అయితే మీ అందరికీ ఒక రియల్ స్టోరీ చెప్పబోతున్నాను అనమాట. ఆ స్టోరీ ప్రతి ఒక్కరికి నచ్చిద్ది. వీడియో అయితే కంప్లీట్ గా చూడండి. ఇప్పుడైతే మనం స్టోరీలోకి వెళ్ళిపోదాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇదైతే రియల్ స్టోరీనే అనమాట. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇది ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో అయితే ఫేస్ చేసే ఉంటారు. అది కూడా ఇద్దరు పిల్లలు ఉన్న తల్లికి ఈ విషయాలు, ఈ పెయిన్ అనేది తెలుస్తుంది అనమాట. అంటే హస్బెండ్తో వర్క్ చేపిస్తూ, లేకపోతే పని మనిషిని పెట్టుకొని, లేకపోతే ఇంకా వాళ్ళ సుఖాన్ని వాళ్ళు చూసుకునే తల్లులకైతే ఈ విషయం, ఈ స్టోరీ అర్థం అవ్వదు. ఇది ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ హస్బెండ్ వర్క్కి ఎలాంటి డిస్టర్బెన్సెస్, ఎలాంటి ఆటంకం లేకుండా ప్రతి పనిని చక్కగా సరిదిద్దుతూ, మంచి ఫుడ్ పిల్లల కోసం అయితేనేమి, హస్బెండ్ కోసం అయితేనేమి చూస్తూ, వాళ్ళ మంచి చెడు, వాళ్ళ చదువుని, వాళ్ళకి ఏదైనా నొప్పి వస్తే, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు అయితే వాటి గురించి చెప్పుకుంటూ వాటిని భరిస్తూ ఉన్న ఒక తల్లికి మాత్రమే ఈ విషయం, ఈ స్టోరీ అయితే అర్థమవుతుంది. స్టోరీలోకి వెళ్ళిపోతే, ఒకరోజు వచ్చేసేసి హస్బెండ్ ఎప్పుడు వాళ్ళ వైఫ్ని అంటూ ఉంటారనమాట, ఖాళీగానే ఉన్నావు కదా, ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేసి, ఏది కావాలన్నా కూడా ఖాళీగానే ఉన్నావుగా చేసేసే అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు పిల్లలు వింటారనమాట. హస్బెండ్ ఏదంటే అది పిల్లలకి వినిపిస్తుంది కదా, వాళ్ళు విన్నట్టే ఉంటారు. బట్ ప్రతిదీ కూడా వాళ్ళ బ్రెయిన్లో పెట్టుకుంటారనమాట. సో పిల్లలు కూడా ఏం చేశారు, వాళ్ళ అమ్మని ఇట్లా అనడం మొదలెట్టారనమాట. మమ్మీ నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, నాకు అది చేసి పెట్టచ్చు కదా, మమ్మీ ఖాళీగానే ఉన్నావు కదా, ఇది ఎందుకు చేయట్లేదు, ఇది చేసేసి అని చెప్పి అంటూ ఉన్నారు. సో వాళ్ళ అమ్మకి ఎంత బాధ అవుతుంటుంది. సరే అని చెప్పేసి ఆమెకు ఒక ఆలోచన వచ్చిందనమాట. సరే ఇవన్నీ దీనికి మనం ఒకరోజు నిజంగా ఖాళీగా ఉండి చూస్తే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి అనుకుందనమాట. పిల్లలు స్కూల్కి పంపించేసింది, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఖాళీగా ఉండడం మొదలెట్టింది అనమాట. ఏమి చేయకుండా అలా ఖాళీగా ఉందామని చెప్పేసి. ఈలోపు ఈవినింగ్ అయిపోయింది. హస్బెండ్ వచ్చాడు ఆఫీస్ నుంచి. తల పగిలిపోతుంది, కాఫీ ఇవ్వు అని చెప్పేసి వాళ్ళ ఆవిడని పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడా లేదు, ఎక్కడ పలకట్లేదు, ఏం వినిపించట్లేదు. సరే కిచెన్లోకి వెళ్ళి చూశాడు. అన్ని సామాన్లు ఎక్కడే పడి ఉన్నాయి, ఏమీ నీట్గా లేవన్నమాట. సరే మళ్ళీ పిలుస్తూ ఉన్నాడు, కనిపించలేదు, వినిపించలేదు. సరే అని బెడ్రూమ్కి వెళ్ళాడు. బెడ్రూమ్కి వెళ్తే ఎక్కడ దుప్పట్లు అక్కడ, ఎక్కడ బట్టలు అక్కడ, అన్నీ అలా తీసి పడేసి ఉన్నాయన్నమాట. మార్నింగ్ వీళ్ళు వెళ్ళేటప్పుడు హడావుడిగా రెడీ అయిపోతారు కదా, అన్నీ అక్కడ చిందరవందరగా వేసేసి ఉంచుతారు కదా. సో అవన్నీ సర్దలేదనమాట. ఇంకా ఎలా పడితే అలా ఇల్లంతా ఉంది. సరే అని చెప్పేసి పిల్లలు వచ్చారు ఈలోపు స్కూల్ నుంచి వాళ్ళు రాగానే వాళ్ళు చూశారు, బయట వాళ్ళ చెప్పులు ఇడుస్తూ ఉంటేనే షూ పాలిష్ చేసుకున్న మూత ఓపెన్ చేసి ఉంటే అది క్లోజ్ చేసలేదు, చెప్పులు స్టాండ్ సరిగా లేదు, అసలుకి ఏంటి అని చెప్పేసి వాళ్ళు లోపలికి వచ్చి, మమ్మీ నాకు ఆకలేస్తుంది, స్నాక్స్ పెట్టు, మమ్మీ పాలైనా ఇవ్వు అని చెప్పేసి వాళ్ళు కేకలు పెడతా ఉన్నారనమాట. సరే లోపలికి వచ్చి మమ్మీ మమ్మీ అంటుంటే వాళ్ళకి కనిపించలేదు. సరే అని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేశారు, వీళ్ళంతా ఎతికితే ఎక్కడా కనిపించలేదు. సరే అని చెప్పి మేడ మీదకి వెళ్ళారు. మేడ అంటే తెలుసు కదా, డాబా మీదకి వెళ్ళారు. డాబా మీదకి వెళ్తే అక్కడ ఆమె శుభ్రంగా నవలు చదువుకుంటా ఒక పల్లీలు తింటా కూర్చుందనమాట. ఏంటి ఇక్కడ ఉన్నావు, ఇంత సాఫీగా కూర్చున్నావు, ఇంట్లో పని అంతా ఎక్కడే ఉన్నాయి, నువ్వేంటి ఏ పని చేయకుండా అలా చిందరవందరగా వదిలేసి వచ్చావు అని చెప్పేసి ఇంకా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. బాగా ఆకలేస్తుంది, ఏమన్నా చేసి పెట్టు, అలసిపోయి వచ్చాము అని చెప్పేసి వాళ్ళు ఇంకా అడుగుతూనే ఉన్నారనమాట. తర్వాత వాళ్ళందరూ కామ్ డౌన్ అయిన తర్వాత ఏమో చెప్తుంది, నన్ను ఖాళీగా ఉన్నావు అంటున్నారు కదా, నిజంగా ఖాళీగా ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి నేనైతే ఈరోజు ఏం చేయకుండా అలా కూర్చున్నాను అని చెప్పేసి. అప్పుడు వాళ్ళ హస్బెండ్కి అర్థమైంది, అయ్యో అనవసరంగా ఇలా తప్పుగా అన్నానే, తను ఏమీ చేయకుండా ఉంటే ఇల్లు ఎంత చిందరవందరగా, ఎంత దరిద్రంగా ఉందో అర్థమైంది కదా. సో నేను ఎప్పుడు అలా అనకూడదు, నేను అనడం వల్ల పిల్లలు కూడా అనడం నేర్చుకుంటున్నారు, అందుకని చెప్పేసి ఎప్పుడు తను చాలా పని చేస్తూ మన కోసం ఎంతో కష్టపడుతుంది అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ అర్థం చేసుకొని, తన తప్పు తను తెలుసుకొని, నన్ను క్షమించు, నేను ఇంకా అనను అని చెప్పేసి తన తప్పును తను తెలుసుకొని, ఈరోజు నేనే నీకోసం స్నాక్స్ తెస్తాను, మిల్క్ తీసుకొస్తాను, అన్నీ నేనే ఇస్తాను, నువ్వు హ్యాపీగా కూర్చో, కాఫీ చేసి పెడతాను అని చెప్పేసి అంటాడనమాట. అనగానే మరేం పర్లేదు, మీరు ఇలా అని మీ వల్ల పిల్లలు కూడా అట్లా నేర్చుకొని అనడం వల్ల నాకు కొంచెం బాధ అవుతుంది, అంతే, అంతకన్నా ఏం లేదు, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సో ఏం పర్లేదు, నేనే వెళ్ళి మంచిగా మీ అందరి కోసం స్నాక్స్ రెడీ చేస్తాను అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళేసి ఆ మంచిగా స్నాక్స్ చేసి పెట్టింది. ఇప్పుడు మీ అందరికి అర్థమైంది ఏంది, ఇంట్లో ఇల్లాలు ఖాళీగా ఉంది అనుకుంటే
ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుంది కదా. సో ఖాళీగా ఉన్నావు అని చెప్పేసి ఎవరిని కించపరచద్దు. ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ప్రతి కర్తవ్యాన్ని 100% ఇస్తున్న ఒక భార్యకి, ఒక తల్లికి మనం మంచి రెస్పెక్ట్ చేయాలన్నమాట. తను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తన పని తను చేసుకుంటూ మంచిగా అందరినీ చూసుకుంటూ సమపాలల్లో అన్నిటినీ సమకూరుస్తున్న ఆడదానికి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. తక్కువ చేసి ఎవ్వరూ కూడా మాట్లాడద్దు. మన ఇంట్లో మనుషుల్ని మనం గౌరవించుకోవాలి. సో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మీ అందరూ ఈ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేసే ఉంటారు. సో ఇంట్లో ఇల్లాలు ప్రతి పని చేస్తూ ఉంటుంది. ఆమెకు చాలా పని ఉంటుంది. ఉద్యోగం లేదు, ఏమీ చేయట్లేదు, ఏం సంపాదించట్లేదు అని మాత్రం కించపరచద్దు. అది చాలా తప్పు. ఇంట్లో హస్బెండ్ సంపాదిస్తుంటే ఆ మనీని ఏ రకంగా సేవ్ చేయాలి, ఇంకా దాన్ని డబుల్ త్రిబుల్ ఎలా చెయ్యాలి ఏంటి అనే ఆలోచనలో ఉంటుంది. లేదు అంటే కానీ ఇప్పుడు కోవిడ్ తర్వాత గర్ల్స్ అందరూ లేడీస్ వర్క్ చేయడం స్టార్ట్ అయ్యేసరికి పోటీతత్వం పెరిగిపోయి ఒకరి నుంచి ఒకళ్ళు చూసి నేను అది చేయాలి ఇలా చేయాలి అని చెప్పేసి కుటుంబాలని చిందరవందరలో పడేస్తూ ఉన్నారు. పిల్లల్ని స్కూల్కి పంపించడం, మంచిగా చూసుకోవడం, మంచిగా ఉంచడం అనే కర్తవ్యాన్ని వదిలేసేసి ముందు మనం వర్క్ చేయాలి, మనం సంపాదించాలి, అందరితో పాటు పోటీగా పరిగెత్తాలి అని చెప్పేసి పిల్లలకి బ్రెయిన్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు అనమాట. సో అలా తల్లి తండ్రి ఇద్దరు కూడా వర్క్ బిజీలో ఉండిపోయి పిల్లల్ని పట్టించుకోవడం మానేసేస్తే పిల్లల బ్రెయిన్ కూడా పాడైపోతుంది అనమాట. తల్లి ప్రేమ కావాలి, తండ్రి ఆదరణ కావాలి, వాళ్ళ టైం స్పెండ్ చేయాలన్నమాట పిల్లలతో. వాళ్ళకి కొంత టైం ఇస్తూనే వాళ్ళని బాగా చూసుకుంటేనే కదా వాళ్ళకి అంతా బాగుండేది, సక్రమంగా నడుస్తుంది. లేదంటే మాత్రం వాళ్ళ బ్రెయిన్లో అయ్యో మన తల్లిదండ్రులు మనతో స్పెండ్ చేయట్లేదే అన్న ఫీలింగ్ మనకు చెప్పలేరు, కానీ లోపల చాలా ఉండిపోయి వాళ్ళ బ్రెయిన్ కూడా సరిగా పనిచేయకుండా పోతుంది అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు పిల్లల్ని, మన ఫ్యామిలీని మనకు చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క లేడీ ఫస్ట్ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇవ్వండి. తర్వాత మన అవసరాన్ని బట్టి వాళ్ళ స్కూల్కి వెళ్ళి మనకి చాలా టైం ఉంది అనుకున్నప్పుడు మాత్రమే మనం వర్క్ చేయాలి. వర్క్ గురించి మనం చాలా ఆలోచిస్తాము. అన్ని పనులు అయిపోగొట్టుకున్న తర్వాత ఖాళీగా ఒక 4-5 గంటలు కూర్చున్నప్పుడు కూడా మనం ఏదైనా సంపాదించాలి, ఎన్ని చేయాలి, ఏ పని చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూనే ఉంటాము. సో అందరికీ ఆ వీలు చూసి వర్కౌట్ అయ్యిద్ది 100% అనుకుంటే మాత్రం చేయండి. ఆరోగ్యము, కుటుంబము ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. సో మన కుటుంబం మనకి ఆరోగ్యంగా చూసుకునే బాధ్యత మంది. అలాగే మన కుటుంబం సంతోషంగా ఉండాలి అన్నా కూడా మనదే బాధ్యత. ప్రతి ఒక్క ఆడదాని బాధ్యత అనమాట మన కుటుంబాన్ని మనం చూసుకోవడం అనేది. సింగిల్ కిడ్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది లైఫ్ స్టైలు, 2 కిడ్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. సింగిల్ కిడ్ ఉన్న వాళ్ళతో 2 పేరెంట్స్ ఎప్పుడొకప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటారు. కానీ 2 పిల్లలు ఉన్న వాళ్ళతో ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్క కిడ్ కేటాయించాల్సిందే, తప్పదు. ఇప్పుడు ఒకళ్ళు చూసుకుంటున్నారంటే ఇంకొకళ్ళు చూసుకోవాల్సిందే. లేదు అంటే మాత్రం పిల్లలు అడుగుతూనే ఉంటారు, వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాను, నా మీద ప్రేమ చూపించలేదు అని చెప్పేసి. సో ఇలాంటివి కూడా వాళ్ళకి రాకూడదు అనమాట. అలా రాకుండా పెంచే బాధ్యత ఇంకా పెరిగిపోతుంది మనకి 2 పిల్లలు ఉన్నారు అంటే. అది నాకు ఇప్పుడిప్పుడే బాగా తెలుస్తుంది కదా, నేను చూస్తున్నాను కదా. సో ఈ డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. సో ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగుండాలి. ఈ వీడియో ద్వారా మీ అందరూ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేర్చుకున్నారు అనుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం అయితే అమెరికాలో ఉండి H4 మీద ఉన్న వాళ్ళైతే వర్క్ పర్మిట్ లేక ఏమి చేయలేకపోతున్నామే అని చెప్పేసి పేరెంట్స్ కూడా డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు అనమాట. సో అలా అయితే ఉండద్దు. మీరు మీ కుటుంబం చూసుకోవడం ఫస్ట్ మీ బాధ్యత, దాని తర్వాతనే మనం ఏదైనా చేయాలి. వర్క్ పర్మిట్ వస్తే ఎవరు మనల్ని ఆపలేరు, ఏదైనా చేయొచ్చు. చాలామంది ఇక్కడ నాకు పరిచయమైన వాళ్ళు అదే చెప్తూ ఉన్నారనమాట. సో వాళ్ళని చూసి వాళ్ళ వల్లనే నేను ఈ వీడియో అయితే చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. మీకు వీలుండి మీరు చెయ్యగలిగి సత్తా ఉండి అంత టైం ఉన్నప్పుడు మాత్రం మనల్ని ఎవ్వరూ ఆపలేరు. మీకంటూ ఒక టైం వస్తుంది, ఆ టైం కోసం ఎదురు చూడాల్సిందే ఓపిక్గా. అంతేగాని మనం డిప్రెషన్లోకి వెళ్ళి ఫ్యామిలీ మొత్తాన్ని చిందరవందర చేసి ఒక క్వశ్చన్ మార్క్ లాగా అయితే ఎప్పుడు తీసుకురావద్దు. మన ఫ్యామిలీకి మనమే అండ, ఎవ్వరు ఉండరు, ఎవరో వస్తారు ఏదో చేస్తారు. అసలుకి ఈ చుట్టుపక్కల ఎవ్వరూ చూసుకోరు, ఎవ్వరు రారు. మనకి మనమే బాధ్యత తీసుకోవాలి, మన కుటుంబాన్ని మనమే చూసుకోవాలి, మనకి మనమే పోరాడాలన్నమాట, కష్టమైనా నష్టమైనా సరే. సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను ఒక మంచి విషయాన్ని అయితే మీ అందరికి షేర్ చేసే అనుకుంటున్నాను. మీ అందరికి కూడా ఈ వీడియో ఏదో ఒక రకంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను అనమాట. మీ అందరికీ నచ్చి నేను చెప్పే విషయాలన్నీ నిజమే అనుకుంటే మాత్రం ఒక లైక్ చేయండి. మనమైతే మంచి టాపిక్తో మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.